హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఎపెస్ తెలుగు రివ్యూ. ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ ఈ ఫ్రాంచైజీకి తెలుగులో అభిమానులు ఉన్నారు. ఒరిజినల్ సిరీస్ తర్వాత రిట్యూబ్ సిరీస్లో తొలి సినిమా రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ 2011లో వస్తే 3 ఏళ్ల తర్వాత డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ 2014లో విడుదలైంది. ఆ తర్వాత వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ 2017 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది యాప్స్ అంటూ 4వ సినిమా తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కథ ఏమిటి? సీజర్ మరణించిన కొన్ని తరాలు తర్వాత ప్లానెట్ మీద మానవ జాతి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్లానెట్ అంతా కోతులే. కొండల్లో వానర సమూహం స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటుంది. తమతో పాటు గరుడ వక్షకులు పంచుకోవడం వాళ్ళకు అలవాటు. ఒకరోజు ఆ వానర సమూహంపై సీజర్ అనే ఒక యాప్ తన సైన్యంతో దాడి చేస్తారు. బందీలుగా చేసుకొని వెళ్తాడు. అయితే దాడిలో తప్పించుకున్న నోవా యాప్ తన జాతిని కాపాడుకోవడానికి బయలుదేరుతుంది. ఆ ప్రయాణంలో రాగా యాప్ పరిచయం అవుతాడు. తమను ఓ మనిషి ఫెరియా అలన్ అనుసరిస్తుంది. వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. ఎవరు? నోవా తన జాతిని కాపాడుకున్నాడా, లేదా మానవులు నిర్మించిన జంకర్ డ్రోన్ ఓపెన్ చేయాలని సీజర్ ఎందుకు ప్రయత్నించాడు? నోవా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు సూర్య గరుడ చేసిన సాయం ఏమిటి? తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా చివరికి ఏమైంది అనేది సినిమా. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.